జై భారత్ వర్మ గారు. జై భారత్ లక్ష్మీనారాయణ గారు. ఏం జరుగుతుంది? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చినాయి. కానీ మీరు చూసిన ఎగ్జిట్ పోల్స్ లో పక్కాగా వీళ్ళే గెలుస్తారు అనే అంచనాకి ఎవరన్నా వచ్చారో అనుకోవచ్చా అండి? ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను ప్లీజ్ సార్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే మన దేశంలో మొత్తం భారతదేశంలో లోక్సభకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత 4 అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండవది అరుణాచల్ ప్రదేశ్, మూడవది ఒరిస్సా, 4వది వచ్చేసి సిక్కిం. ఈ 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో ఈ సందర్భంగా మామూలుగా ఎలక్షన్స్ అనేసరికి 2 ఉంటాయి. ఒకటి ఒపీనియన్ పోల్స్, 2 ఎగ్జిట్ పోల్స్. ఒపీనియన్ పోల్స్ అంటే ఏమవుతుందంటే ఈ సంవత్సరం ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయని ఇది ఎన్నికల ముందు జరిగే ఒపీనియన్. అంటే ఈ కోడ్ ఇవన్నీ రాకముందు కొన్ని ఒపీనియన్లు కలెక్ట్ చేస్తారు మామూలు. అంటే ఏ పార్టీ అధికారంలోకి రావచ్చు అన్నది ఒపీనియన్. తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఏదైతే పోల్స్ పెడతారో దాన్ని ఎగ్జిట్ పోల్ అంటారు. అసలు ఈ ఎగ్జిట్ పోల్ అన్నదానికి ఎందుకు ఈ పేరు వచ్చిందంటే ఎప్పుడైతే మనం పోలింగ్ బూత్ నుంచి ఎగ్జిట్ అవుతామో, ఎగ్జిట్ అయినప్పుడు ఈ సంస్థలన్నీ కూడా అక్కడ బయటికి వచ్చిన ఓటర్లను అడుగుతారు మీరు ఏ పార్టీకి ఓటేశారు. అందుకనే దీనికి ఎగ్జిట్ పోల్ అని పేరు వచ్చింది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఈసారి ఎగ్జిట్ పోల్ చూసుకుంటే 13 మేన మనకు ఎన్నికలు జరిగాయి. తర్వాత 4న కౌంటింగ్ జరగబోతుంది. అంటే ఆల్మోస్ట్ 3 వారాల గ్యాప్. అంటే ఈ మధ్య కాలంలో ఈ సంస్థలు ఏవైతే సర్వేలు చేశాయో ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఈ పబ్లిక్ యొక్క ఒపీనియన్ తీసుకున్నారన్నది కూడా ఒక ప్రశ్న. ఎందుకంటే ఈ రోజు ఎన్ని సంస్థలు బయటకు వస్తున్నాయంటే వీటన్నిటినీ కూడా నేను ఎన్నికల 5 రోజున వీరెవరో ఎక్కడ కనపడలేదు నాకు రోడ్డు మీద. అయితే వీళ్ళు ఎవరో అడుగుతున్నట్టు కానీ అంటే వీళ్ళు ఫోన్ ద్వారా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నారా, లేకుంటే ఏ విధంగా ఓటర్లను కాంటాక్ట్ చేశారు అన్న దాని మీద ఆధారపడి సాధారణంగా ఏమవుతుందంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నవి కరెక్టా తప్ప అన్నది కూడా ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుతాం. మీరు అదే అడిగారు, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్ అవుతాయా కాదా. వీటిలో ఒక 4-5 సందర్భాలు మనం చూద్దాం. ఒకసారి 2004 లోక్సభ ఎన్నికలు మనం ఒకసారి తీసుకుంటే అప్పుడు ఏమైందంటే ఇండియా షైనింగ్ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది. అప్పుడు అంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అప్పుడు ఛత్తీస్గఢ్ లోను, తర్వాత ఎంపీలోను, రాజస్థాన్ లోను అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మంచి మెజారిటీ వచ్చింది. అప్పుడు వాళ్ళు ఎలక్షన్స్ ను ప్రీపోన్ చేశారు. ప్రీపోన్ చేసి ఇండియా షైనింగ్ అన్న ఒక టైటిల్ తో వాళ్ళు ఎలక్షన్ వెళ్ళారు. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే భారతీయ జనతా పార్టీకి సుమారుగా 175 సీట్లు వస్తాయని చెప్పారు. కానీ ఆసారి వాళ్ళకి వచ్చింది 187 మాత్రమే. అంటే ఎప్పుడైతే ఎగ్జిట్ పోల్స్ అన్నవి వాళ్ళు చెప్పిన దానికి తేడా వచ్చిన ఒక సందర్భం 2004 లోక్సభ. తర్వాత 2014 లోక్సభ తీసుకుందాం. మొన్న 2014లో జరిగిన దాంట్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే సుమారుగా 160 నుంచి 190 వరకు ఎన్డీఏకి వస్తాయి అని చెప్పారు. కానీ ఎన్డీఏకి వచ్చింది 336 వచ్చాయి. తర్వాత 2017 యూపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూడాలి. ఎందుకంటే అప్పుడే డిమానిటైజేషన్ జరిగింది. డిమానిటైజేషన్ లో ముఖ్యంగా అక్కడ యూపీలో చాలా మంది సఫర్ అయ్యారు. అప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే యూపీలో హంగ్ అసెంబ్లీ వస్తుంది అన్న, హంగ్ అసెంబ్లీ. కానీ ఆ సందర్భంగా మీరు చూసుకుంటే బీజేపీ 325 సీట్లు గెలిచింది. ఆ తర్వాత ఢిల్లీలో 2015లో జరిగిన ఎన్నికలు అప్పుడు ఏమన్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీకి 50 సీట్ల కన్నా ఎక్కువ రావు అని అన్నారు. కానీ ఆసారి 67 సీట్లు వచ్చాయి ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే 70 సీట్లలో 67 సీట్లు వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే నేను ఎందుకు ఈ ఉదాహరణలు ఇచ్చాను అంటే ఈవెన్ 2023 గత సంవత్సరం మీరు చూసుకున్నా కూడా ఛత్తీస్గఢ్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ మళ్ళా వస్తుంది, భూపేంద్ర సింగ్ బఘేల్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి ఆల్మోస్ట్. కానీ అక్కడ మళ్ళా బీజేపీ అక్కడ ప్రభుత్వంలోకి వచ్చింది. కాబట్టి ఈ 4-5 సందర్భాలు తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఎగ్జాక్ట్ గా మారే సందర్భాలు కొన్ని ఉన్నాయి కానీ కొన్ని ఉండకపోవచ్చు. తర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నవి ఎందుకు ఎగ్జాక్ట్ పోల్స్ కావట్లేదు అన్నప్పుడు కొన్ని కారణాలు ఏంటంటే మొదటిది మీరు శాంపుల్ ఏ విధంగా తీసుకుంటున్నారు అన్నది మీ ఈ సర్వే సంస్థలు ఎక్కడా కూడా ఉల్లేఖించరు. అంటే మేము ఎంతమందిని అడిగాము,
ఏ మాధ్యమం ద్వారా అడిగాము, ఎన్ని పోలింగ్ బూతులు కవర్ చేశాము, ఎంతమంది ఓటర్లను కవర్ చేశాము వీళ్ళు ఎప్పుడూ చెప్పరు. రెండవది వచ్చేసి చాలా మంది ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వరు. చాలా మంది ఫోన్ చేసినా కూడా రెస్పాన్స్ ఇవ్వరు. అంటే రెస్పాన్స్ ఇవ్వని వాళ్ళ ఓటింగ్ ఏ విధంగా జరిగిందన్నది కూడా వీళ్ళు కన్సిడరేషన్ లోకి తీసుకున్నారా లేదా అన్నది మనం చూడాల్సిన అంశం. తర్వాత ఓటర్స్ కరెక్ట్ గా రెస్పాన్స్ ఇస్తారా లేదా అన్నది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా ఒపీనియన్ పోల్ ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఫోన్ చేసి నేను అడిగితే, ఎందుకంటే నా ఓటు ఎవరికి వేసానన్నది అది కాన్ఫిడెన్షియల్ మ్యాటర్, ఎవరికి కూడా డిస్క్లోజ్ చేయకూడదు. సో అలా చేయవచ్చా? తర్వాత వచ్చేసి ఏ టైమింగ్ లో అడిగారు అన్నది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు 3 నెలల గ్యాప్ లో ఇప్పుడు అడిగితే ఎప్పుడు అడిగారు వీళ్ళను అన్నది కూడా ఒక క్వశ్చన్. సో ఈ విధంగా ఈ 4-5 అంశాలు ఓటర్ యొక్క రెస్పాన్స్ ను ప్రభావితం చేస్తాయి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాత నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అన్నది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని, తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చేసరికి ఇక్కడ ఒక 4-5 సంస్థలు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కంటిన్యూ అవుతుంది అన్నది, తర్వాత ముఖ్యంగా ఆరా మస్తాన్ గారు ఇచ్చిన ఒక రిపోర్ట్ అది ప్రధానంగా ముందుకు వస్తుంది. ఆ తర్వాత ఒక 6-7 సంస్థలు వచ్చేసి టోటల్ గా ఇక ఒక ఐ థింక్ కేకే అనేదో చూశాను, కేకే మీడియాలో వారు టోటల్ గా 161 కూటమికి 14 వైసీపీకి వస్తాయన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అవును సార్. ఆరా మస్తాన్ గారు ఐ థింక్ 75, 91, తర్వాత వీరు 120 అట్లా వచ్చేటట్టుగా వారు చెప్పారు. సో ఈ విధంగా తెలియజేసుకుంటూ పోతుంటే మరి మీరు అన్నట్టు ఇవి ఎవరికి ఉపయోగపడతాయి అన్నది కూడా ఒక అంశం. ఎగ్జిట్ పోల్స్ ఫైనల్ గా ఎవరికి ఉపయోగపడతాయి, ఎందుకంటే ఎల్లుండిన మనకు కరెక్ట్ గా పోలింగ్ బయటకు వస్తుంది. అవును సార్. మీరు అన్నట్టు ఈ బెట్టింగ్ ఏదైతే ఉందో ఈ బెట్టింగ్లకు ఆ తర్వాత వచ్చేసి అంటే మన జోబులో ఉన్న డబ్బులు ఎగ్జిట్ అవుతాయని నేను అనుకుంటాను. ఈ ఎగ్జిట్ పోల్స్ మన జోబులో ఉన్న డబ్బులు ఎగ్జిట్, మన బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులు ఎగ్జిట్ కి ఉపయోగపడతాయి తప్ప ఫైనల్ గా ఇక తినబోతూ రుచులందుకన్న విధంగా ఒక 2 రోజుల్లో ఉన్న మనిషిలో ఉన్న యాంగ్జైటీని వాడుకుంటారు. అవును, ఇది సైకాలజీ. మనిషి యొక్క యాంగ్జైటీని ఉపయోగించినప్పుడే అప్పుడు ఇవన్నీ కూడా వ్యాపార సంస్థలు, ఇవేమి సేవాభావ సంస్థలు కదా, ఎన్జిఓలు కావు ఇవి ఇచ్చినవన్నీ కూడా. అవును, వీళ్లకు ఏ పార్టీ వాళ్ళు ఎంత పే చేశారన్నది కూడా ఎవరికి తెలియదు. ఎందుకంటే చాలా చోట్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాలే పార్టీలకు మద్దతు ఇస్తున్న ఈ సందర్భంలో మరి ఈ సర్వే సంస్థలకు ఎవరెవరు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారన్నది కూడా మనకు చూడాలి. అందుకనే నేను ఏమంటున్నానంటే, ఏ విధంగా అయితే ఎన్నికల్లో పోటీ చేసే క్యాండిడేట్ల దగ్గర మా దగ్గర డిపాజిట్ కట్టించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అసెంబ్లీ కంటెస్ట్ చేశాను కాబట్టి 10,000 రూపాయలు కట్టాను, అదే పార్లమెంట్ అయితే 25,000 రూపాయలు కట్టాను. ఆ విధంగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్స్ వేసే వాళ్ళు కూడా ఒక్కొక్క ₹1 కోటి డిపాజిట్ గా కట్టించుకోవాలి. అవును సార్. కట్టించుకొని